ఈరోజు మన పరిస్థితి ఎట్లయిందంటే పెనం నుంచి అగ్నిగుండంలో పడ్డట్లు అయిపోయింది. ఒక విధంగా తెలంగాణ ప్రజలు చాలా బ్యాడ్ లక్. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కేవలం మోసపూరితమైనటువంటి అలవిగాని హామీలను ప్రజలకు మభ్యపెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఫస్ట్ సక్సెస్ హిమాచల్లో చూశారు, తర్వాత కర్ణాటకలో చూశారు. అదే సక్సెస్ అబద్ధపు హామీలు, అలవిగాని హామీల పునాది మీద ఒక దగ్గర 6 గ్యారంటీలు, ఒక దగ్గర 5 గ్యారంటీలు, ఇంకో దగ్గర 7 గ్యారంటీలు. ఇక్కడ కూడా ప్రభుత్వం ఈ యొక్క అబద్ధపు హామీలతో రావటం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారమే ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టో ప్రకారమే ఏదైతే 6 గ్యారంటీలు ఏవైతే వాళ్ళు ఇచ్చారో వితిన్ 100 days అంటే 100 రోజుల్లో అమలు చేస్తామని వారు చెప్పడం జరిగింది. చేయటమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవుళ్ళ మీద అందరి మీద ప్రమాణం చేయటం జరిగింది. జనరల్గా పొలిటీషియన్స్ దేవుళ్ళని వదిలిపెడతారు, ప్రజల్ని మీద భస్మాసుర హస్తం పెడతారు. కానీ స్పెషాలిటీ ఏంటంటే దేవుళ్ళ మీద కూడా ప్రమాణం చేసి ఈ 6 గ్యారంటీలు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ఈ 6 గ్యారంటీలు వితిన్ 100 days అమలు చేస్తామని వాళ్ళు హామీ ఇవ్వటం జరిగింది. కానీ ఏమైంది? మహాలక్ష్మి ఫస్ట్ హామీ 2500 రూపాయలు జాడ లేదు, 500కు గ్యాస్ సిలిండర్ అడిగే దిక్కు లేదు, ఉచిత బస్సు ప్రయాణం అరకొరగా నడిచిన ఆ భారమంతా మోసేది ఆర్టీసీ కార్పొరేషన్. కానీ ఇప్పటి వరకు దాదాపు 3000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి బకాయిలుంటే 300 కోట్లు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు ఈ ప్రభుత్వానికి లేదు. రైతు భరోసా మీకు తెలుసు, కొండ నాలుక మందేస్తే ఉన్న నాలుక ఊడిందని మాకు తెలంగాణలో సామెత అయింది. రైతు భరోసా 15,000 దేవుడేరు, కానీ ఉన్న 10,000 పోయింది. ఎక్సెప్ట్ ప్రధానమంత్రి గారు ఇచ్చే కిసాన్ సమ్మాన్ నిధి తప్పితే తెలంగాణ ప్రజలు గత 3 కార్లు ఆల్మోస్ట్ యాసంగి అయిపోయింది, వర్షాకాలం అయిపోయింది, మళ్ళీ యాసంగి వస్తుంది, ఇంతవరకు రైతు బంధు ఊసలేదు. అదేవిధంగా ఏదైతే రైతు కూలీలకు కానీ కౌలు రైతులకు ఆ దేవుడెరుగు, ఉన్న రైతులకే లేదు. గృహజ్యోతి పేరుకు ఉచిత కరెంటు, దాదాపు సర్ఛార్జీలని, ఇండైరెక్ట్ ఛార్జీలని, యూసర్ ఛార్జీలని, గతంలో 500 వచ్చే బిల్లు ఈరోజు మధ్యతరగతికి 1000 రూపాయలు వస్తుందనేది అతిశయోక్తి కాదు. ఆ బిల్లులు చూస్తే మీ అందరికీ తెలుసు. ఇందిరమ్మ ఇళ్ళు ఇప్పుడు అందరి మంత్రులకు వాళ్ళకు ఉపదేశం చేశారు. ఒక మంత్రి సంక్రాంతి అంటే ఇంకో మంత్రి ఉగాది అంటాడు, ఇంకో మంత్రి దసరా అంటే ఇంకో మంత్రి దీపావళి అంటారు. మీరు చూస్తున్నారు కదా రుణమాఫీ గురించి. ఇక రుణమాఫీ గురించి అయితే మీకు చెప్పనక్కర్లే. ఈవెన్ 20 to 30% ఆఫ్ ద రైతులకు ఇంతవరకు రుణమాఫీ కాలేదు. పార్లమెంట్ ఎన్నికల ఈవెన్ భువనగిరిలో కూడా వచ్చి సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసి చెప్పడం జరిగింది. భద్రాచలం పోతే రాముడి మీద ఒట్టేశారు, వేములవాడ పోతే ఆ దేవుడి మీద ఒట్టేశారు. యువ వికాసమేవారు కానీ చేయూత 4,000 పెన్షన్, 10 లక్షల ఆరోగ్యశ్రీ. ఎట్లా ఉందంటే ఇదివరకు తెలుగులో సామెత ఉంది, తినడానికి మెతుకు లేదు కానీ మీసాలకు సంపగింది ఉంది అన్నట్టు. ఈరోజు దురదృష్టం ఎట్లయిపోయిందంటే గతంలో ప్రభుత్వం ఏమి చేయకున్నా తెలంగాణ రాష్ట్రంలో 10 నుంచి 15 లక్షల కుటుంబాలు రియల్ ఎస్టేట్ చేసుకొని బతికాయి. ప్లాట్లు అమ్ము, ప్లాట్లు కొను, ప్లాట్లు మార్పిడి చేసో, ఇళ్ళు అమ్ము, బ్రోకరేజ్ తీసుకోను, లేఅవుట్ డెవలప్మెంట్ చేసో. మరి ఈరోజు తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎట్లా ఉందంటే
కనీసం భూమి వైపు చూడటానికి ఎవరు ధైర్యం చాలట్లేదు. ఈరోజు నిజంగా చెప్పాలంటే మాకు సినిమాలో ఐరన్ లెగ్ అని ఉన్నది. ఐరన్ లెగ్ ఇది ఒక పెద్ద తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఐరన్ లెగ్ అయింది. ఏ వర్గమో సంతోషంగా లేదు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు కూడా సంతోషంగా లేరంటే అతిశయోక్తి కాదు. ఈరోజు ఒకటి చెప్పాలి, మన ప్రస్తుత ముఖ్యమంత్రికి ఒక బిరుదిద్దాం అనుకుంటున్నాం. ఓ సినిమా వచ్చుండే గతంలో నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు, డిమాలిషన్ మ్యాన్. డిమాలిషన్ మ్యాన్ తెలుగులో కూల్చే వ్యక్తి. డిమాలిషన్ మ్యాన్ ఎక్కడ కనిపిస్తే అక్కడ కూల్చుడే కూల్చుడు. రోజుకు 4 ఇళ్ళు కూర్చుంది, నిద్రపోదు. కూల్చుడే లక్ష్యం, కూల్చుడే డెవలప్మెంట్గా పెట్టుకోవటం జరిగింది. ఈరోజు బీజేపీని చూస్తే పార్లమెంట్ ఎన్నికల తర్వాత 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. 4 రాష్ట్రాలు. హర్యానాలో ఖచ్చితంగా బీజేపీ ఓడిపోతుందంటే ఎప్పుడూ లేనటువంటి మెజార్టీతో ప్రజలు గెలిపించారు. ఆల్మోస్ట్ 50+% ఓట్ షేర్తో. మహారాష్ట్రలో బీజేపీ పరిస్థితి అటు ఇటుగా ఉందని చాలామంది ఊహించరు. ఏ ఎగ్జిట్ పోల్స్ కానీ ఏ పోల్స్కి అందనంత ఈరోజు ఆల్మోస్ట్ బీజేపీ ఎలోన్ 134 సీట్స్ స్వతహాగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే కెపాసిటీ అంతా ఈరోజు బీజేపీ ప్రభుత్వం జరిగింది, గెలవటం జరిగింది. జార్ఖండ్లో ఓడిపోయినా కూడా ఓట్ల శాతం పెరిగింది. గతంలో జార్ఖండ్ మా ప్రభుత్వం లేదు. అదే జమ్మూ కాశ్మీర్లో కూడా ఓటు శాతం పెరిగింది, సీట్లు పెరిగాయి. మేము గెలిచిన దగ్గర అఖండ మెజార్టీ సాధించాము, ఓడిన దగ్గర ఓటు పర్సంటేజ్ పెంచుకుందాం. ఈరోజు బీజేపీ పట్ల, మోడీ గారి నాయకత్వం పట్ల ప్రజలు ఎంత విశ్వసనీయత ఉందో, ఆదరణ ఉందో ఈ సందర్భంగా అర్థమవుతుంది. ఈరోజు అంతిమంగా ఒకసారి మీరు గణాంకాలు చూస్తే ఈ 4 రాష్ట్రాల ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేసింది. హర్యానా మెయిన్ పార్టీ, మహారాష్ట్ర